బ్లాక్ బస్టర్ ఉగాదిలో ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ సెగ్మెంట్ జరగబోతోంది. ఇన్ని రోజులు తెర మీద కనిపించే యాక్టర్స్ ని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసేది డైరెక్టర్స్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈసారి డైరెక్టర్స్ యాక్టర్స్ గా మారబోతున్నారు. అలాంగ్ విత్ ఒక సెన్సేషనల్ యాక్ట్రెస్ రోహిణి గారు అండ్ మా డైరెక్టర్ గారు కాంబినేషన్ లో ఒక సరదా స్కిట్ ఇప్పుడు మనం అందరం చూడబోతాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఆల్మోస్ట్ గాడ్జిల్లా సినిమా చూసినట్లుంది. ఏంటి బాబా నిద్ర మొత్తం చెడగట్టావు? ఎంత మంచి కళ వచ్చిందో తెలుసా? ఏం కళ వచ్చింది? నేను ఒక మంచి సినిమా చేశాను, దానికి నాకు ఆస్కార్ ఇస్తున్నారు, ఫిల్మ్ ఫేర్ ఇస్తున్నారు, అన్ని తీసుకుంటుంటే డిస్టర్బ్ చేసావు. ఆ కళ కంటిన్యూ చేయదు, అది కళ్ళని జరుగుద్ది బయట జరగదు. అది ఏంటి బాబా నువ్వు డిస్టర్బ్ చేస్తావు? ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి? నేను చేసుకుంటే డైరెక్టర్లే చేసుకుంటాను, ఒక డైరెక్టర్ పెళ్లి సంబంధం తమ్మని. డైరెక్టర్స్ అంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఒప్పుకోరు ఇలాంటి వాటికి. ఎనీ ప్రాబ్లం పర్వాలేదు, ఐ విల్ ఫేస్ ద ప్రాబ్లం. నీ ఫేసే ప్రాబ్లం అంటున్నారు. ఆ మాట నేను డ్రాప్ అయిపో. డైరెక్టర్ చేసుకునేదాకా నా కళ తీరదు. మర్యాదగా నువ్వు డైరెక్టర్ మ్యాచెస్ తీసుకురా. సరే ఈటీవీ మధ్య బాగా పాపులర్ అయిన కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. నేను విన్నాను 5 డైరెక్టర్లు ఈటీవీ విన్ లో అసలు అల్లాడిస్తున్నారట. ఆ 5 పెళ్లి చూపులకి అరేంజ్ చేయి బావా. 5 తీసుకొస్తాను కానీ ఒకళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సరే నువ్వు వెళ్ళి రెడీ మేకప్ వేసుకొని రా. ఇప్పుడే రెడీ చేస్తాను. మన రాజా గాడికి ఈ రోజా దొరికినా సైకిల్ బెల్కి ఎవరైనా జరుగునా. నమస్తే సార్. నమస్తే సార్. డైరెక్టర్ గారు మీ సినిమా పెద్ద ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ. షూటింగ్ టైం అవుతుంది, అమ్మాయిని చూపిస్తే చూసుకుని వెళ్ళిపోతాను. ఒక కూర్చోండి సార్. రోహిణి మీరు కాఫీ తాగుతారా? తాగుతానండి. కొంచెం కాఫీ పట్టరా. వద్దులేండి కాఫీ. కాఫీ తాగుతాను కదండి. ఆమెను చూడకముందు ఇంట్రెస్ట్ ఉండింది, ఆమెను చూసాక పోయింది ఇంట్రెస్ట్. ఏం మాట్లాడుతున్నారు? మీ లిటిల్ హార్ట్స్ మూవీకి నేను ఎంత పెద్ద ఫ్యానో తెలుసా? ఆ లిటిల్ హార్ట్స్ చూసి నా లిటిల్ హార్ట్ మీకు ఇచ్చేద్దాం అనుకున్నాను. అలాంటిది మీరు కాఫీ వద్దంటున్నారంటే ఐ హట్టు. చూడండి సార్, చిన్న హార్ట్ అంటే కదా, కొంచెం ఆ హార్ట్ పట్టదు సార్ నా గుండెలో. ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. టేక్ కాఫీ. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. పెళ్లి కూతుర్ని తీసుకురామండి. మీకు ఇంకా అర్థం అవ్వలేదా? నేనే పెళ్లి కూతుర్ని. ఒకసారి నా పాట వినండి. మీ లిటిల్ హార్ట్స్ లో పాట ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నా, పాడమంటారా? కాత్యాయని భోంచేసావా? కాత్యాయని భోంచేసావా? నేను భోజనం చేశానండి. బాగుంది వస్తుంది ఈ పాట వింటుంటే. మీరు ఇలాగ అయిపోతున్నారు. ఆవిడకి సినిమా చాలా ఎక్కువ తెలుసా? ఎన్ని లవ్ సినిమాలు చూసానో తెలుసా? ఏ సినిమా అడగండి, టప్పి మన ఆన్సర్ చెప్పేస్తారు. రాజు రాంబాయ్ చూసారా? అయ్యి బాబోయ్, రాజు రాంబాయ్ ఏం సినిమా అండి బాబు, ఎంత నచ్చిందో. అందులో ఒక సీన్ ఉంటది, వాళ్ళ నాన్న ఇంత మటన్ పెడతాడు వాళ్ళ కూతురికి. అబ్బా ఎంత బాగుంటదో. ఇంకేం సినిమాలు? ప్రేమిస్తే చూసారా? ప్రేమిస్తే పిచ్చ ఫ్యాన్ నేను. అందులో హీరోయిన్ మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళ నాన్న ఊరంతా భోజనాలు పెడతాడు ఎన్ని వెరైటీలో. అబ్బా భోజనం లేదా అయిపోతుంది. మా ఊర్లో భోజనం అయితే ఫస్ట్ తిన్నాక అది వెళ్ళిపోతుంది. భోజనం ఇష్టం దానికి. ఇప్పుడు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు పెళ్లి? తెలీదండి. జీలకర్ర బెల్లం కలిపి తింటే చలవ చేస్తుంది బాడీకి. పెళ్ళైన వాళ్ళకి చలవ చేస్తుందని పెడతారు. తినేద్దాం. ఈవిని పెళ్లి చేసుకుంటే నేను తిండి పెట్టలేను సార్, ఈవిడికి కష్టం సార్. అవునా? ఈ ఒక్కసారి వదిలేండి. ఈ ఒక్కసారి అంటే రెండోసారి వస్తా. కాదు నా లిటిల్ హార్ట్. అది పేరు నేను ఒప్పుకోలేదు. మిగతా నలుగురిని నువ్వు వెళ్ళి మళ్ళీ కాఫీ రెడీ చేసుకో. నెక్స్ట్ మామూలు డైరెక్టర్ రావట్లేదు. డైరెక్టర్ గారు కూర్చోండి సార్. సార్ అమ్మాయిని చూసారు కదా మీరు? చూడలేదు. మీరు త్వరగా పిలిపిస్తే చూసి బయలుదేరి. అది వచ్చారంటేనే చూడలేదని అర్థం. అమ్మాయి వస్తుందమ్మా, ఒకసారి రోని రావాలమ్మా. పని మనిషి తెప్పిస్తున్నారేంటి? పని మనిషి కదండి బాబు, తినే పెళ్లి కూతురు. అవతార్ పని మనిషి. యు డైరెక్టర్ నాటి పోతాను.
బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నారు సార్? అలా కాదండి, నేను సారీ సిస్టర్ రాంగ్ అడ్రస్కి వస్తానమ్మా. నో నో నో, నాకెవరు సిస్టర్స్ లేరు, ఒక్కదాన్ని అమ్మ. జాక్పాట్ కొట్టేద్దామని. అలా అర్థమైందా నీకు? మీ సినిమాలకి చాలా పెద్ద ఫ్యాన్ అండి బాబు. బోరబండ థియేటర్ లో కానిస్టేబుల్ కనకం ఎన్నిసార్లు 10 సార్లు చూసాను. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఓకే సార్, వెబ్ సిరీస్ సార్ నాది. థియేటర్ లో వెళ్తాంటారా? ఆ. అంటే తన థియేటర్ లో థియేటర్ లో ఏదో సినిమా వస్తుంటే బోర్ కొట్టి ఫోన్ లో వెబ్ సిరీస్ పెట్టుకొని చూసాను కానిస్టేబుల్ కనకం. కవర్ స్టార్. తన టాలెంట్ చూసాను అనుకో, మీరే పెళ్లి కొప్పేసుకుంటారు. మీరు ఒకసారి యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఎలా టాలెంట్? చంద్రముఖి చూడడానికి బాగుంటది కానీ పెళ్ళంగా బాగోదు సార్. ఆర్ యు ష్యూర్? పక్కా. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. చూసుకోండి. బై సార్. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. నిజమేనా? నువ్వు కూర్చో. సరే. ఇప్పుడు ఒకళ్ళిద్దరు కదా, డైరెక్ట్ మొత్తం అంతా ఒకసారి రమ్మంట. ఓకేనా? రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఈనాడు నిన్ను వీడిపోని నీడైతనే. మా రోహిణి రావాలమ్మా ఒకసారి. ఇతని పేరు రాజు రాంబాయ్, డైరెక్టర్ గారు. అయ్యో, నాకెందుకు తెలీదు. మీరు రాజు వెడ్స్ రాంబాయ్ తీశారు కదా, ఒకవేళ నాతో సినిమా తీస్తే ఏం చేస్తారు? అప్పులు చేస్తామా ఎందుకండి? డిస్ట్రిబ్యూటర్ లో పెట్టాలిగా మళ్ళీ పైసలు నేను. అది కాదు, నేను హీరోయిన్ గా సరిపోనా? సరిపోతావు, నా సినిమాకి సరిపోను. నీ సినిమాకి సరిపోనంటే? అంటే వాళ్ళది 70mm స్క్రీన్ కదా, మనది 130mm స్క్రీన్ కదా, సెట్ అవుదాని. పెళ్లి కూతురు అయితే టెన్షన్ వస్తుందన్న. మీరేం టెన్షన్ పడకండి. మీ టెన్షన్ పోయేలా ఒక మాట చెప్తాను. రాజు వెడ్స్ రాంబాయ్ అయిపోయింది, సాయిలు వెడ్స్ రోహిణిని ఎప్పుడు చేద్దాం? సాయిలు గారు, డోలు మీద మీ పేరు నా పేరు రాసా. దాన్ని బగలగొట్టుకో, దాన్ని కాల్చి బొందబెట్టు, నాకు సంబంధం లేదు తల్లి. ఇప్పుడు చూడు, ఇద్దరిని ఒకేసారి పటాయిస్తా. ఎందుకంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక బీర్ తాగి దొరికిపోయినట్టు అలా అవుతున్నారు. You naughty. మీ సినిమా పేరు ఎయిర్, నేను ఊదింది ఎయిర్. ఇలాంటివి అస్సలు ఎడిటింగ్ లేరు. సరే జోకులు బాగేస్తున్నారు కానీ మీకు కాబోయే పెళ్ళం ఎలా ఉండాలో క్వాలిటీస్ చెప్పండి. కొంచెం ఎత్తుండాలి. మీకు సార్? సేమ్ అండి. ఎత్తు. హంసలా నడాలి. మీకు సార్? సేమ్ అండి. ఏంటి మమ్మీ ఎవడీడు? హంసేటో బాగా బలిసేసింది. హంసకి ఏంటి ప్రాబ్లం అనుకుంటా. ఆవిడ నవ్వితే వజ్రాలు మనులు మాణిక్యాలన్నీ పడిపోయేలా ఉండాలి నవ్వు. మీకు సార్? సేమ్ అండి. అమ్మో, వజ్రాలు ముత్యాలు. అయ్యి బాబోయ్. ఇవన్నీ ఓకేనా సార్? ఇవన్నీ లేకపోయినా ఆవిడలా ఉంటే ఓకే. మీకు సార్? సేమ్ అండి. ఈయనకి సెట్ చేసేయండి ఓకే అంట. కంగ్రాట్స్ సార్. Oh my God, I'm very lucky. You my dream boy. మీరు వీరాంజనేయులు విహారయాత్ర సినిమా తీశారు కదా, మరి మన పెళ్లి తర్వాత మనం ఎక్కడికి వెళ్దాం? విహారయాత్ర. సినిమా పేరు వీరాంజనేయులు విహారయాత్ర అండి, అంతిమయాత్ర కాదు. ఆ మాటని నువ్వు మళ్ళీ పడుకొని మంచి కలగని చెప్తాను. కాదు బావా, వాళ్ళు ఎలాగూ చేసుకోలేదు, పతియే ప్రత్యక్ష దైవం. నేను అంత సీన్ లేదు, నాకు బ్రెయిన్ ఉంది, నాకు ఆల్రెడీ చాలా ఛాన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. బయటకి అమ్మ వస్తున్నాను, రెడీ ఉండు. మరి నన్ను ఎవరు చేసుకోరా? షో డైరెక్టర్. చాలా ఫెంటాస్టిక్ గా జరిగింది. అండ్ మామూలుగా డైరెక్టర్లు అందరి చేత యాక్టింగ్ చేపిస్తారు. మీ వెనకాల ఇంత మంచి నటులు ఉన్నారు కాబట్టి మీరు అంత బాగా వాళ్ళందరి చేత యాక్ట్ చేపించారు. ఫెంటాస్టిక్ నిజంగా. రాజీవ్ గారు ఫెంటాస్టిక్. ఎందుకంటే ఈటీవీ విన్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి, పైగా ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద సక్సెస్లు కొట్టారు కాబట్టి ముందుగా వాళ్ళందరికీ
మీలో ఇంత ఆర్టిస్టిక్ కోణం ఉందని మాకు తెలియదు. ఫెంటాస్టిక్. సాయి కొంచెం చూడు, రోహిణి పాపం అంతగా. నువ్వు కొంచెం వెళ్ళమ్మా సాయి పక్కకి. పర్లేదు మీరు మరి ఇబ్బంది పెడుతున్నారు నన్ను. నా సంగతి మీకు తెలియదు, నిజంగా తగులుకుంటూ వదలం మళ్ళీ. రామ్ ప్రసాద్ ఫెంటాస్టిక్ జాబ్. మామూలుగా చించేయలేదు యాక్టింగ్. ఫెంటాస్టిక్ రోహిణి. నేను థరోలీ ఎంజాయ్ చేశాను. అండ్ యూజువలీ డైరెక్టర్స్ దే వెరీ షై, బట్ దే ఇంత స్పోర్టివ్ గా వచ్చి చేశారు. అండ్ మీరందరూ చాలా బాగా చేశారు. వన్ మోర్ చేద్దాం. బట్ రోహిణి గారు మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే యు సో క్యూట్. అండ్ చంద్రముఖిది లాస్ట్ లో చేశారు కదా, యూ లుక్ అప్ అండ్ యూ గివ్ అ కిస్. యూ టూ గుడ్ మ్యాన్. రాజు, నేను ఎంజాయ్ చేస్తున్నా. బోసన్న అండ్ అందరు డైరెక్టర్లు చేస్తుంటే ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. నేను మంచిగా నవ్వుకున్నా. బెస్ట్ ఇచ్చినారు అందరూ. దయచేసి యాక్టింగ్ సైడ్ రాకండి, నేను సదురుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. అనిత గారు, అమేజింగ్ ఎవ్రీబడి, ఐ లవ్ యూ ఆల్. అండ్ రోహిణి, నేను అసలు యాక్టరే కాదనిపిస్తుందిరా. ఆ పడడం ఏంటి, అలగడం ఏంటి, అసలు అంత కంటిన్యూస్ గా అన్ని యాక్ట్స్ చేయడం, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. అండ్ యూ హావ్ డన్ వండర్ఫుల్ ఎక్సెప్షనల్ జాబ్. ఒక మనిషికి ఒక హ్యాపీనెస్ ఎక్కడొస్తుంది అంటే పక్క ఉన్నవాడు హ్యాపీగా నవ్వుతూ ఉంటే. మీ అందరూ ఉంటే అలాగే అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అరిసి గారు, మా ఈటీవీ విన్ సైన్యం ఎలా ఉంది? I enjoyed it, and the future of cinema directors andaru, it's so good to see such youthfulness, this flavor to Indian cinema. Mallokasari ETV prove chesindi that there's so much of talent that is unseen, and see how they are flourishing and giving beautiful films. I want to ask అందరికి ఎలా అనిపించింది ఈ రోజు ఇట్లా ఈవెంట్ లో? మీరందరు చాలా గ్రేట్ అండి. పొద్దున ఎప్పుడు వస్తారు, ఇంతసేపు షూటింగే బెటర్. మాది సినిమా షూటింగే ఈజీ. చిన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ చెప్పుండే, ప్రదీప్ అన్నలాగా నువ్వు యాంకర్ అవ్వచ్చు కదా అని. అసలు అంత చిన్నప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఉంది? 2016 చెప్పుండే యాక్టర్ అవుతా అంటే, వద్దు ప్రదీప్ అన్నలాగా నువ్వు యాంకర్ అవ్వు. థ్యాంక్స్ భయ్యా, డైరెక్టర్ అయ్యో. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అంటే విన్ అయితే మేము ఇచ్చేయట్లేదు ఈటీవీకి. లేదు, కాంపిటీషన్ స్టిల్ ఉంది. అది యూజ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. అలాగే సార్, ఈటీవీ విన్. ఈటీవీ విన్ ఫైనల్ గా. అంతేగా సార్, ETV win. ఈటీవీ ఆల్వేస్ విన్స్. వీళ్ళందరికీ స్కిట్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చేసేలాగా సపోర్ట్ చేసి స్కిట్ రాసింది చాణక్య. Thank you everybody. Thank you so much for entertaining us.